ఆచి చికెన్ మసాలా. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సంచలనాలకు మారుపేరు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అద్భుతమైన ఆటగాళ్లు రికార్డుల నమోదులో పోటీ పడ్డారు. ఐపీఎల్ ఆల్ టైమ్ రికార్డులు ఆర్సీబీని కైవసం చేసుకుంది. ఆర్సీబీ నమోదు చేసిన రికార్డులను ఇప్పటికీ ఎవరూ బ్రేక్ చేయని పరిస్థితి. 18 సీజన్లను పూర్తి చేసుకొని 19వ సీజన్లోకి అడుగు పెట్టబోతోంది. ప్రతి సీజన్లో ప్రత్యేకతను సంతరించుకున్న ఆర్సీబీ ట్రోఫీని గెలిచేందుకు 18 ఏళ్లు నిరీక్షించింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ కొత్త సీజన్లో సత్తా ఏంటి? జట్టు కూర్పు మార్పు చేర్పుల్లో ఏం జరిగింది? ఈ సీజన్లో ఎవరి పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతోంది? జీ తెలుగు న్యూస్ ఐపీఎల్ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలెంజర్స్ టీం ప్రత్యేకతను సంతరించుకుంది. క్రీజ్ లో దిగడమే ఆలస్యం, పరుగుల వరద పారించాలనే లక్ష్యంతో ఆడే బ్యాట్స్మెన్స్ ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్లోనూ అత్యుత్తమంగా రాణించాలని ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు. ఆల్రౌండర్స్లలో ఆటగాళ్లు కూర్పు, జట్టు జవసత్వాలు కూడగట్టుకుని ఈ సీజన్లో రెట్టింపు ఉత్సాహంతో సత్తా చాటేందుకు సిద్ధమైంది. గత సీజన్లోనే ఆర్సీబీ సారథ్యం బాధ్యతలను విరాట్ కోహ్లీ నుంచి రజత్ పాటీదార్ అందుకున్నారు. సీనియర్ ఆటగాళ్ల సమన్వయంతో జట్టును సమర్థవంతంగా నడిపించిన పాటీదార్ ట్రోఫీ సాధన కలను సాకారం చేశాడు. గత సీజన్లో ఛాంపియన్గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఒక్కొక్కరిది ఒక్కో పాత్ర పోషించారు. అందరూ అద్భుతంగా ఆడడంతో 18 ఏళ్ల నాటి నిరీక్షణ ఫలించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటిదాకా 18 సీజన్లలో బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసి 4 సార్లు ఫైనల్స్ కు చేరుకుంది. 3 సార్లు రన్నర్ గా నిలిచింది. ఆర్సీబీ ట్రోఫీని తొలిసారిగా ముద్దాడింది. అదే ఉత్సాహంతో ఈ సీజన్లోనూ అత్యుత్తమ ప్రదర్శనతో వరుసగా రెండోసారి ట్రోఫీ కోసం సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఐపీఎల్లో ఆర్సీబీ విలక్షణమైన జట్టుగా అవతరించింది. సరికొత్త సీజన్లో అద్భుతమైన ఆటగాళ్లతో జట్టు సిద్ధమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా ప్రత్యర్థి జట్లతో తలపడి భారీ స్కోర్లు నమోదు చేయాలనే సంకల్పంతో ఉంది. కెప్టెన్ రజత్ పాటీదార్ తనదైన శైలితో ఆట తీరును ప్రదర్శించబోతున్నాడు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సీనియర్ ఆటగాళ్ల సూచనలు, సలహాలు తీసుకుని వ్యూహాత్మకంగా జట్టును ముందుకు నడిపించాలనే తపనలో ఉన్నారు. ఐపీఎల్ మ్యాచ్లు ఇప్పటిదాకా జరిగిన మ్యాచ్లు వేరు. ఇప్పుడు కొత్త ఆటగాళ్లతో బరిలో దిగి ప్రత్యర్థి జట్టును ఆట కట్టించడమే ధ్యేయంగా ఆటగాళ్లు సన్నాహాలు చేస్తున్నారు. ఐపీఎల్లో ఒక ఆటగాడు ఒకే ఫ్రాంచైజీలో సుదీర్ఘకాలం కొనసాగడంలో రన్ మెషిన్ విరాట్ కోహ్లీకే సాధ్యమైంది. ఐపీఎల్ 18 సీజన్లలో అత్యుత్తమ బ్యాటింగ్ ప్రదర్శనతో ఆల్ టైమ్ రికార్డు విరాట్ కోహ్లీ పేరుతోనే కొనసాగుతోంది. 18 సీజన్లలో 267 మ్యాచ్లను ఆడిన విరాట్ కోహ్లీ 8661 పరుగుల రికార్డు సొంతం చేసుకున్నాడు. అలాగే అన్ని సీజన్లలో కలిపి విరాట్ కోహ్లీ 771 బౌండరీలను చేశారు. 291 సిక్సర్లు కొట్టారు. ఐపీఎల్ కెరీర్లో విరాట్ కోహ్లీ 8 సెంచరీలు, 63 సందర్భాల్లో అర్ధశతకాలను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రతి సీజన్లోనూ విరాట్ కోహ్లీ అత్యధిక స్కోరు సాధించడంలో వెనకాడలేదు. ఈ సీజన్లోనూ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని విరాట్ కోహ్లీ నిర్ణయించుకున్నారు. మరోసారి ఆర్సీబీకి ట్రోఫీని అందివ్వాలనే ఉద్దేశంతో విరాట్ విశేష కృషి చేస్తున్నారు. చాలా సందర్భాల్లో విరాట్ కోహ్లీ సాధించిన పరుగులే ప్రత్యర్థి జట్టుపై జయకేతనం ఎగరవేసేందుకు ఉపకరించింది. అత్యధిక పరుగుల ఛేదనలో విరాట్ కోహ్లీ ఆట తీరు మారిపోయింది. క్రీజ్లో నిలబడి బంతులకు సాధించాల్సిన స్కోరు అంతరం పెరిగినప్పుడు కోహ్లీ విశ్వరూపం చూపిస్తారు. ఈ సీజన్లోనూ అత్యధిక పరుగుల సాధనలో సత్తా చాటాలని కోహ్లీ ప్రయత్నిస్తున్నారు. ఆటలో
ఆటలోకి అడుగుపెట్టినప్పటి నుంచి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించే ఆటగాళ్లు ఆర్సీబీ సొంతమైంది. రజత్ పాటిదార్, దేవత్ పడిక్కల్, ఫిల్ స్టాల్ట్, జితేష్ శర్మ, టీమ్ డేవిడ్ దూకుడు ప్రదర్శిస్తే జట్టు స్కోరు ఆశాజనకంగా ఉంటుందని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఆర్సీబీ జట్టుకు ఓపెనర్లుగా ఎవరు దిగినా బౌండరీల మోత, సిక్సర్ల వర్షమేనని జట్టు కూర్పు చెప్పకనే చెబుతోంది. బ్యాట్స్మెన్ చెలరేగితే ఆర్సీబీ రికార్డు స్థాయి స్కోరు నమోదు చేస్తుందనే విశ్వాసంలో ఉన్నారు. ఆర్సీబీకి ఓపెనర్లు, టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు, టైల్ ఎండర్లు, ఆల్ రౌండర్ ప్రదర్శనతో రాణించేవారున్నారు. ఆల్ రౌండర్లలో విదేశీ ఆటగాళ్లు జూలు విదిల్చి బ్యాటును జలిపిస్తే తిరుగులేని ఆట తీరును ప్రదర్శించే టీమ్ డేవిడ్, రొమినో షెఫర్డ్, జాకబ్ బెతేల్ ఆట తీరే వేరేలా ఉంది. టీమ్ డేవిడ్ తొలి బంతితోనే బౌండరీ గానో, సిక్సర్ గానో మలిచి ఇన్నింగ్స్ ఆడడం చాలా అలవాటుగా చేసుకున్నారు. రొమిరో, జాకబ్ బెతాల్ ప్రదర్శన తీరు ఇటీవల జరిగినప్పటికీ టీ20 వరల్డ్ కప్ లో అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. కృణల్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్, స్వప్నిల్ సింగ్ ఇటు బౌలింగ్ అటు బ్యాటింగ్ తోనూ రాణించే సత్తా ఉన్నారు. ఈ సీజన్ లో ఎలాంటి ప్రదర్శన చేస్తారనే అంశంపై చర్చనీయాంశమైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఇన్నాళ్లు బౌలింగ్ దళం సక్రమంగా లేదనే కొరత ఈ సీజన్ లో తీరిందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఐపీఎల్ లో తనకంటూ ప్రత్యేకత సంతరించుకున్న బౌలర్ గా భువనేశ్వర్ కుమార్ కు పేరుంది. అత్యుత్తమంగా బౌలింగ్ వేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. భువనేశ్వర్ కుమార్ కు తోడు జోష్, యష్ దయాల్, సుయాష్ శర్మ, నువాన్ తుషారా, సలాం, అభినందన్ సింగ్ లతో అద్భుతమైన బౌలింగ్ దళం జట్టుకు జోడి కట్టబోతుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు తిరుగులేని బ్యాటింగ్ శైలిని కలిగి ఉంది. బౌలింగ్ తో ఆటని మలుపు తిప్పే సామర్థ్యం ఉన్న ఆటగాళ్లు ప్రత్యర్థి జట్లకు అగ్ని పరీక్ష పెట్టబోతున్నారు. ఈ సీజన్ లో విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, దేవదత్ పడిక్కల్, టీమ్ డేవిడ్ విశ్వరూపం ప్రదర్శిస్తే పరుగులకు పెద్దగా కరువు ఉండబోదని స్పష్టంగా తెలుస్తోంది. ఆల్ రౌండర్లు కృణాల్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్, రొమారియో, స్విపిల్ సింగ్, జాకబ్ బేతేల్ జట్టుకు వెన్నుదన్నుగా నిలవబోతున్నారు. కొత్త పాత కలయికతో ఆర్సీబీ జట్టు పటిష్టమైంది. అన్ని వేదికలపైన ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని చూస్తోంది. ప్రత్యర్థులపై మంచి ఆట తీరుతో రికార్డు స్థాయి స్కోరు సాధించి విజయాలను సొంతం చేసుకోవాలని ఆశిద్దాం.